సార్ చెప్పండి, మాజీ ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావు స్టేట్మెంట్తో అయితే రంగంలోకి దిగిన పోలీసులు అయితే ఇప్పటివరకు అయితే విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. రోజు మనం మాట్లాడుకునే అంశాలే అయితే ఈ రోజు అయితే పరిగణలోకి వస్తున్నాయి. ప్రణీత్ రావు వ్యవహారం చర్చలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా మనం చెప్తున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, భుజంగరావు కానీ, అట్లాగే ప్రభాకర్ రావు కానీ, మరికొంతమంది పేర్లు కానీ, ఇవన్నీ ఇప్పుడు చర్చలోకి వచ్చినాయి. ఇంట్లో ఇంకా 2-3 పేర్లు ఇంకా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఫోన్ కాల్ డేటా తీస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే భుజంగరావు ఫోన్ కాల్ డేటా కానీ, అదే సందర్భంలో ఐజీ ప్రభాకర్ రావు ఫోన్ కాల్ డేటా కానీ, ప్రణీత్ రావు ఫోన్ కాల్ డేటా తీస్తే ఇంకా కొన్ని పేర్లు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీడియాలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మొత్తం తీవ్రమైనటువంటి వేగంగా ఈ కేసు ముందుకెళ్తుంది. వెళ్ళేటటువంటి క్రమంలో పేర్లు బయటకు రావడంతో పాటు అంటే ఒక ఛానల్ ఎండి శ్రవణ్ రావు ఇంటి మీద కూడా నిన్న రైడ్ అయింది. అదే సందర్భంలో ఐజీ ప్రభాకర్ రావు ఇంటి మీద రైడ్ అయింది, భుజంగరావు ఇంటి మీద రైడ్ అయింది. వీళ్ళందరి ఇళ్ల మీద రైడ్ అయ్యే క్రమంలో ఒక విషయం కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటికే కొంతమంది బాధితులు, సుమారుగా 7-8 మంది బాధితులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ కేసులు ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. దాంట్లో ఒకరైనటువంటి సంజయ్ గ్రూప్ యజమాని శ్రీధర్ రావు బయటకు వచ్చి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రకటన అదే సందర్భంలో మీడియాలో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మీడియాలో కూడా విస్తృతంగా వార్తలు వచ్చినాయి. అయినా కానీ అంటే శ్రీధర్ రావుతో పాటు మిగతా వాళ్ళ విషయాన్ని కూడా ఎందుకు కేసులు బుక్ అవ్వట్లేదు అనేది ప్రధానమైన అంశం, ప్రధానమైన డౌట్. అంటే తెలంగాణ పోలీసులది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఈ విషయంలో శంకించకపోయినా పంజాగుట్ట పోలీసుల చుట్టూ ఈ వివాదాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పంజాగుట్ట పోలీసులు ఎందుకు ఈ కేసు బుక్ చేయట్లేదు? ఈ కేసులు సుమారుగా 7-8 మంది రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చారు. రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చిన 7-8 మందికి సంబంధించినటువంటి కేసులు ఎందుకు బుక్ చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి అనుమానం. దీనికి ఎవరు చెప్పాలి సమాధానం? ఇక్కడ పంజాగుట్ట పోలీస్ వ్యవహారం గతంలో కూడా ఒక పెద్ద వివాదమైంది. గతంలో మొత్తం పోలీస్ శాఖలో ఒక నిర్ణయం తీసుకుంది. పంజాగుట్టలో ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ను మొత్తాన్ని బదిలీ చేసి కొత్త స్టాఫ్ను నియమించింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎందుకు ఈ విషయంలో చిత్తశుద్ధి చూపించట్లేదు, ఎందుకు ఈ విషయంలో కేసులు నమోదు చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి అంశం. అంటే ప్రభాకర్ రావు పేరు శ్రీధర్ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉంది, భుజంగరావు పేరు శ్రీధర్ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉంది, రంజిత్ రావు పేరు శ్రీధర్ రావు గారు ఇచ్చిన కంప్లైంట్లో ఉంది. వీటన్నిటితో పాటు అంటే ఇంకా కొన్ని ఒక మీడియా సంస్థలో పనిచేసేటటువంటి సాంబశివరావు అనే వ్యక్తి పేరు కూడా ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ఏ రకమైనటువంటి ఇబ్బంది పడ్డారు, ఈ ఫోన్ ట్యాపింగ్ తోటి ఆయన ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టారు అనేది ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ అది. దాన్ని కూడా కన్సిడర్ చేయట్లేదు. అదే కాదు, ఆయనతో పాటు ఇచ్చినటువంటి మిగతా సుమారుగా నాకు తెలిసిన సమాచారం ప్రకారం 8 కంప్లైంట్లు ఆల్రెడీ వెళ్ళినాయి పంజాగుట్ట పోలీసులకి. పంజాగుట్ట పోలీసుల చిత్తశుద్ధి ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకు కేసులు నమోదు చేయట్లేదు, ఎందుకు ఈ విషయంలో ముందుకెళ్ళట్లేదు, పూర్తిగా సిట్టే బాధ్యత వహిస్తుందా, పంజాగుట్ట పోలీసులు ఈ విషయంలో అసలు ఏమి కేసులు రిజిస్టర్ చేయరా అనేటటువంటి రకరకాల ప్రశ్నలు మన లాంటి వాళ్ళ మధ్యలో మెదులుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒకటి కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రభాకర్ రావు వ్యవహార శైలికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ దాని విషయంలో కన్ఫర్మ్ చేశారు. ప్రభాకర్ రావుని కాసిం రజ్వీతో పోల్చారు రేవంత్ రెడ్డి. అయితే కాసిం రజ్వీతో పోల్చబడినటువంటి ప్రభాకర్ రావు వ్యవహార శైలి, ప్రభాకర్ రావుని ట్రేస్ చేసే విషయం. నిన్న ప్రభాకర్ రావు ఆయన ఇల్లు రైడ్ అయిన సందర్భంలో కూడా ఇంట్లో లేరు అనేది క్లియర్. అక్కడ నుంచి మొదలు పెడితే ప్రభాకర్ రావుని ఎందుకు అంటే విదేశాల్లో ఉన్నారనేటువంటి ఆరోపణలే నిజమైతే, వార్తలే నిజమైతే విదేశాల్లోకి ఎట్లా వెళ్ళనిచ్చారు? ఆయన పాస్పోర్ట్ని ఎందుకు దాని మీద రెడ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, రెడ్ కార్నర్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, ఆయనను ఎందుకు వెళ్ళనిచ్చారు అనేటటువంటిది కూడా ప్రశ్నార్థకం. అయితే తెలంగాణ పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభాకర్ రావు ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి ఖచ్చితంగా విచారణకి అయితే ఇనిషియేట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు వీళ్ళందరి ఏదైతే ఉన్నారో వీళ్ళందరి బాధితుల్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. గతంలో
ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా వీళ్ళందరికీ బాధితుడు. వీళ్ళందరూ ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆయన ఫోన్కి వచ్చేటటువంటి ఆయన రాజకీయ ఆలోచనల్ని ఆయన చేయబోయేటటువంటి ముఖ్యంగా డ్రోన్ విషయంలో డ్రోన్ వేసి కేటీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి డేటాని వీడియో డేటాని ఏదైతే బయటికి తీసుకురావాలనుకున్నారో ఆ విషయంలో ఆయన ముందుగానే తెలుసుకొని వాళ్ళు ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే బాసర IIIT విషయంలో ఆయన వెనక మార్గం నుంచి వెళ్ళబోతున్నారన్న విషయం కూడా తెలుసుకొని ఇదంతా ఫోన్ ఆధారంగానే ఫోన్ నెంబర్లు ఫోన్కి ఆయన సన్నిహితుల ఫోన్ను ట్రాప్ చేయడం ద్వారానే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి విషయాల నుంచి మొదలు పెడితే ఆయనకి నగదు ఆయన వ్యక్తిగత ప్రయోజనాల రీత్యా నగదుకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఆయన ప్రభాకర్ రావు కానీ ఈ టీం అంతా కూడా ట్రాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ప్రభాకర్ రావుకి సంబంధించిన ఇంటిగ్రిటీ, ప్రభాకర్ రావుతో పాటు మొత్తం ఆ టీం ప్రభాకర్ రావు కానీ భుజంగరావు కానీ అట్లాగే సందర్భంలో వాళ్ళకి సహకరించిన వాళ్ళు కానీ ఇక్కడ ఒక కీలకమైన అంశం గమనించాలి. ప్రణీతరావు తన ఇంటరాగేషన్ సందర్భంగా తన కస్టడీ సందర్భంగా కస్టోడియల్ విచారణ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పారు. దాంట్లో మరొక ఊహాగానం ఏముందంటే ప్రధానమైనటువంటి ఊహాగానం ఆయన ఏదైతే ఉన్నారో ఆయన స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్టు సెల్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం దానికి సంబంధించి కొంత సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. ఇది అధికారికంగా ఏర్పాటు చేస్తున్నటువంటి SIB ఆఫీస్లో ఏర్పాటు చేస్తున్నటువంటి సెల్తో పాటు పర్వతగిరి మన వర్ధనపేట నియోజకవర్గంలో ఉంటుంది. పర్వతగిరి అది ఎర్రబల్ దయాకర్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారనే ప్రధానమైన ఆరోపణ. తర్వాత సిద్దిపేట హరీష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారనే ఆరోపణ. తర్వాత సిరిసిల్లలో KTR కోసం ఏర్పాటు చేశారనే ఆరోపణ. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సెల్లుల ద్వారా ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అనే విషయాన్ని ఒక పక్కన పెడితే మరొక పక్క స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో స్టీఫెన్ రవీంద్ర కోసం ఏర్పాటు చేయబడినటువంటి సెల్. ఈ సెల్ విషయంలో అనేక వివాదాలు ఉన్నాయి. ఎందుకు అంటే రాచకొండ కమిషనరేటు, హైదరాబాద్ కమిషనరేటు, సైబరాబాద్ కమిషనరేటు ఈ మూడు మొత్తం తెలంగాణకి గుండెకాయ లాంటివి. దీంట్లో సైబరాబాద్ కమిషనరేట్ ఏదైతే ఉందో అక్కడ ల్యాండ్ వాల్యూ ఎక్కువ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. అక్కడ రకరకాల యాక్టివిటీస్కి సంబంధించినటువంటి రకరకాల వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాలు అక్కడ ఉన్నాయి. IT జోన్ అది. వీటన్నిటి కారణంగా అదే సందర్భంలో ఇండస్ట్రియల్ జోన్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కీలకమైనటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ కూడా ఉన్నాయి. బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మొదలు పెడితే అన్నీ అంటే బాచుపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా, అట్లాగే దూలపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ కూడా కీలకంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వస్తాయి. సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సెల్ ద్వారా మొత్తం వ్యాపారస్తుల ఫోన్లను ట్రాప్ చేసి వాళ్ళ బిజినెస్ని ట్రాక్ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ బిజినెస్ ట్రాక్ చేసి ఏం చేశారు? బిజినెస్ ట్రాక్ చేయటం ద్వారా వాళ్ళ లావాదేవీలని వాళ్ళు చేయబోతున్నటువంటి వ్యవహారాలని బిజినెస్ వ్యవహారాలని ట్యాప్ చేసి అంటే వాళ్ళ కొనుగోలు చేయబోతున్నా లేదా వాళ్ళ అమ్మకం చేయబోతున్నా లేదా వాళ్ళ ట్రేడింగ్ చేయబోతున్నా వీటిలో అవతల పక్షాన్ని వీళ్ళని బెదిరించి వీళ్ళిద్దరి మధ్య కొంత కమిషన్ తీసుకున్నారు, కొంత ఎలక్ట్రల్ బాండ్స్కి డైవర్ట్ చేయించారు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఎలక్ట్రల్ బాండ్స్కి ప్రధానంగా ఇచ్చినటువంటి లిస్ట్ ఒకసారి చూస్తే ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళలో చాలా ఎక్కువ మంది సైబరాబాద్ కమిషనరేట్లో కేంద్ర కార్యాలయాలు ఉన్న వాళ్ళు కానీ సైబరాబాద్ కమిషనరేట్లో ప్రధానమైనటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించే వాళ్ళు కానీ అయ్యి ఉన్నారు. దీన్ని మొత్తం అంటే ఇక్కడ ఒక లింక్ మొదలు పెడితే 1 ఫోన్ ట్యాపింగ్, 2 మన ఎలక్ట్రల్ బాండ్స్, 3 వీటన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారాలు లావాదేవీలు, వీటన్నిటిని డాట్స్ కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ డాట్స్కి కనెక్షన్ ఉంది కాబట్టి ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూస్తే ఎలక్ట్రల్ బాండ్స్ వెనక కూడా ఇదే లాబీ ఉంది, ఇదే టీం ఉంది అనేది అర్థమవుతుంది. స్వాతి.